మరి నా పేరు రజని అండి, మాది విజయవాడ. మరి నాకు మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అయిందండి. అప్పుడు నాకు గర్భఫలము అయితే వస్తుంది, అబార్షన్ అయిపోతుంది. అంటే మా అత్తగారికి భయంకరమైన చీకటి శక్తులండి. మొదటిసారి నేను చెప్పలేకపోయాను. అయితే ఆ చీకటి శక్తుల వల్ల నాకు గర్భఫలము రాకుండా వచ్చినా సరే అబార్షన్ అయిపోవటం, అలా 6 సార్లు అబార్షన్ అయిపోయిందండి. అయిపోతే నాకు వేరే ఆంటీ ద్వారాగా ఇక్కడ ప్రార్థనా శక్తి జరుగుతుందని అప్పుడు పంటకాలం రోడ్లో జరిగేదండి. స్టార్టింగ్లోనే నేను వచ్చాను అనమాట, 2వ నెల నుంచి. అలాగా ఇస్సాకయ్య గారికి నేను చెప్తూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేదాన్ని. మరి ఇస్సాకయ్య గారు అయితే, అమ్మ నీకు చక్కగా గర్భఫలం వస్తుందని నాకు ప్రతి నెల కూడా ఇస్సాకయ్య గారు తైలాభిషేకం చేసేవారు. అయితే ఇస్సాకయ్య గారు నాకు అభిషేకం చేసి, పో నీకు గర్భఫలం ఇస్తాడు దేవుడు అనేవారు. అలాగే దేవుడు మరి ఇస్సాకయ్య గారు లాగా ఒక రోజు వచ్చి నన్ను నా యజమాన్ని కూడా మోకరించమని చెప్పి నా కల్లో అలాగా ప్రార్థన చేసి, ప్రభువా వీళ్ళకి బిడ్డలు కావాలయ్యా, వీళ్ళకి గర్భఫలం ఇవ్వయ్యని ఇస్సాకయ్య గారు మాకు ప్రార్థన చేసినట్లుగా దేవుడు నాకు చూపించాడండి. ఆ నెలలో నేను కన్సీవ్ అయ్యాను. నాకు చక్కని కుమారుడు పుట్టాడండి. కుమారుడు పుట్టిన 6 నెలలకి నేను మరలా కన్సీవ్ అయ్యానండి. అప్పుడు కూడా ప్రార్థనా శక్తికి వస్తూనే ఉన్నా ఇక్కడ బొబ్బూరు గ్రౌండ్లోకి. అయితే మొదటిసారి అయితే నాకు కుమారుడు కావాలని ఇస్సాకయ్య గారిని అడిగాను. 2వసారి అయితే దేవుని చిత్తానుసారమైన బిడ్డనివ్వాలని నేను అలాగే ప్రార్థన చేసేవాళ్ళం అండి. మరి దేవుని మహాకృపను బట్టి మరి నాకు కుమార్తెనిచ్చాడు. నా కుమార్తెకి ఇప్పుడు 3వ నెల అండి. మరి దేవుడు నా జీవితంలో నిజంగా మా బంధువులు, రక్త సంబంధులు వాళ్ళైతే అసలు నీకు సంతానమే కలగదు, నీకు బిడ్డలే పుట్టరని చాలా దూషించారండి. నిజంగా ప్రార్థనా శక్తికి వచ్చినాక దేవుడు మహాకృప, ఇస్సాకయ్య గారు చేసిన అభిషేకం, నేనైతే ఒక్క బిడ్డే ప్రభు అని అడిగేదాన్ని. దేవుడు నాకు 2 బిడ్డలు తల్లిగా చేశాడండి. నిజంగా నన్ను ఎవరైతే నీకు బిడ్డలు పుట్టరని చాలా దూషించారో వాళ్ళందరూ ఎదుట నా తలపైకెత్తాడు దేవుడు. అందుకు బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.